బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సీక్వెన్సీ ప్రకారం 50వ సూరా ఇది. సూర కాఫ్ ప్రారంభంలోని అక్షరం కాఫ్ నుండి గ్రహించబడింది. భావము కాఫ్ అక్షరంతో ప్రారంభమైన సూరా అన్నమాట. అవతరణ కాలం ఇది సరిగ్గా ఏ కాలంలో అవతరించిందో ఏ విశ్వసనీయమైన ఉల్లేఖనం ద్వారానూ తెలియదు. కానీ దాని విషయాలను పరిశీలించడం ద్వారా దీని అవతరణ కాలం మక్కా పుణ్యపురిలోని 2వ దశ, అంటే దైవ దౌత్యము తర్వాత 3వ సంవత్సరం మొదలై 5వ సంవత్సరం వరకు కొనసాగిన కాలం అని తెలుస్తుంది. ఆ కాలం నాటి ప్రత్యేకతల్ని మేము అలనాం సూర ప్రవేశికలో పేర్కొన్నాం. ఆ ప్రత్యేకతల దృష్ట్యా ఈ సూర దైవదౌత్యం 5వ ఏట అవతరించి ఉంటుందని ఊహించవచ్చు. అప్పుడు తిరస్కారులు వ్యతిరేకత బాగా తీవ్రతను సంతరించుకుంది. కానీ ఇంకా అత్యాచారాలు, హింసా దౌర్జన్యాలు మొదలవలేదు. ప్రధాన విషయం చర్చనీయాంశాలు. విశ్వసనీయమైన ఉల్లేఖనాల ద్వారా తెలిసే దాన్ని బట్టి దైవ సందేశాలు సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా పండుగల నమాజుల్లో ఈ సూరా పఠించేవారు. ఒక మహిళ ఉమ్ము హిషాం బిన్ హారిసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగున ఉండేవారు. ఆవిడ చెప్పేదాన్ని బట్టి జుమా ప్రసంగాలలో తరచుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట కాఫ్ సూరా వినడం ద్వారానే తనకు అది కంఠస్థం అవడం జరిగింది. కొన్ని ఉల్లేఖాలను బట్టి ఫజ్ర్ నమాజ్లోనూ ఆయన ఇతోధికంగా ఈ సూరా పఠించేవారు. దీన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో ఇది ఒక ప్రముఖమైన సూరా అన్నది విషదమవుతుంది. అందువలన ఆయన అత్యధికంగా ప్రజలకు దీని విషయాలను అందజేయడానికి మాటి మాటి కృషి చేసేవారు. ఈ ప్రాముఖ్యానికి కారణం సూరాను బాగా పరిశీలనగా చదవడం ద్వారా సునాయాసంగా బోధపడుతుంది. సూరా మొత్తంలో ప్రధాన విషయం పరలోకము. దైవ సందేశాలు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా పుణ్యపురిలో తన సందేశాన్ని ప్రారంభించినప్పుడు జనులకు ఆయన బోధనలో అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయము మరణం తర్వాత మానవుడు తిరిగి లేపబడతాడన్నదిను, వారు తమ ఆచరణలకు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుందనిను, జనులు దీన్ని అసంభవమైన విషయంగా పేర్కొనేవారు. బుద్ధి అంగీకరించదు, ఇలా జరగడం సాధ్యమని మస్తిష్కం స్వీకరించదు. మా అణువు మట్టిలో కలిసిపోయి చిన్నాభిన్నమైపోయినప్పుడు ఈ చిందువందైన అంశాలను వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏకత్రం చేసి మా ఈ శరీరాన్ని తిరిగి పునర్నిర్మించడము, తిరిగి మేము జీవించి నిలబడతామనడం ఎలా సంభవం అని అనేవారు. దీనికి సమాధానంగా అల్లాహ్ పక్షాన్ని ఈ ప్రసంగం అవతరించింది. ఇందులో చాలా క్లుప్తంగా చిన్న చిన్న వాక్యాలు ఒకవైపున పరలోకం సంభవమే అని, అది జరుగుతుందన్న విషయానికి ఆధార నిదర్శనాలను చూపడం జరిగింది. మరోవైపున జనులను హెచ్చరించడం జరిగింది. మీరు సంభ్రమాచార్యాలకు లోనైన బుద్ధి కందని విషయమని భావించిన, కాదని తిరస్కరించిన ఎట్టి పరిస్థితుల్లోనూ దీనివలన యథార్థం మారబోదు. ఇది యథార్థము, తిరుగులేని యథార్థం. మీ శరీరంలోని ఒక్కొక్క అంశము, ఒక్కొక్క అణువు భూమిలో చిన్నాభిన్నమైపోయినది కూడా అల్లాహకు తెలుసు. ఎటు వెళ్ళిందో, ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉందో. పరమ ప్రభు చేసే ఒక్క సంజ్ఞ చాలు, ఈ చిన్నాభిన్నమైన కణాలన్నీ మళ్ళీ ఏకత్రమైపోతాయి. మిమ్మల్ని మునుపు నిర్మించినట్లే తిరిగి నిర్మించి నిలబెట్టడానికి. అలాగే మిమ్మల్ని కళ్ళెం లేని గుర్రంలా వదిలివేయడం జరిగిందని ఎవరి సమక్షంలోనూ మీరు జవాబు చెప్పుకోవాల్సి లేదని మీరు అనుకోవడం ఒక అపార్థం తప్ప మరేమి కాదు. వాస్తవం ఏమిటంటే పరమ ప్రభు అల్లా నేరుగా స్వయంగాను మీరు చేసే ప్రతి చేష్టను, మాటను మీ హృదయంలో ఏర్పడే భావాలను సైతం ఎరిగినవాడు. అలాగే ఆయన దూతలు కూడా మీతో పాటే మీ వెంటనే ఉంటున్నారు. మీ కదలికలు, చేష్టల్ని అన్నింటినీ చిట్టా భద్రంగా పొందుపరుస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఒక పిలుపు చాలు, మీరు లేచి నిలబడి బయలుదేరుతారు. సరిగ్గా వాన చినుకు ఒకటి పడగానే భూమిలోని సస్యము మొక్క తొడిగి బయటపడే విధంగానే అప్పుడు ఏమరపాటు సెలవు నేడు మీ బుద్ధి మీద ఆవరించినవి తొలగిపోతాయి. మీరు మీ కళ్ళారా చూసుకుంటారు నేడు నిరాకరిస్తున్న వాటినన్నిటినీ. అప్పుడు మీకు తెలిసిపోతుంది, ప్రపంచంలో మీరు బాధ్యతాహీనులు కారు, బాధ్యతాయుతులు, జవాబుదారులు అని. ప్రతిఫలము, శిక్ష, పాపఫలము, పుణ్యఫలము, స్వర్గము, నరకము ఏవో కాశీ మజిలి కథలని నేడు మీరు భావిస్తున్నవన్నీ ఆ సమయాన మీకు వాస్తవమైనవిగా సాక్షాత్కరిస్తాయి. సత్య విరోధం కారణంగా నేడు బుద్ధికి అతీతమైనదిగా అనిపిస్తున్న నరకంలోనే మిమ్మల్ని పడవేయడం జరుగుతుంది. కరుణామయుడైన దేవానికి భయపడి రుజుమార్గం వైపునకు మళ్ళీ వచ్చేవారు మీ కళ్ళెదుటే నేడు దేని ప్రస్తావన వినగానే మీరు ఆశ్చర్యచకితులు అవుతున్నారో ఆ స్వర్గంలోకి ప్రవేశిస్తారు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قاف والقرآن المجيد بل أجبوا
أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب أإذا متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريض أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج تبصرة وذكرى لكل عبد منيب ونزلنا من السماء ماء مباركا فأنبتنا به جنات وحب الحصيد والنخل باسقات لها طلع نضيد رزقا للعباد وأحيينا به بلدة ميتا كذلك الخروج كذبت قبلهم قوم نوح وأصحاب الرس وثمود وعاد وفرعون وإخوان لوط وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد أفين بالخلق الأول بل هم في لبس من الخلق جديد صدق الله العلي العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم رب زدني علما اللهم رب زدني علما ربي أعوذ بك من همزات الشياطين وأعوذ بك رب يحضرون शुरू अल्लाह का नाम लेकर जो बेइंतहा मेहरबान निहायत रहम फरमाने वाला है అనంత కరుణామయుడు అపార కృపాశుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశైలరా, ఒకసారిగా మళ్ళీ మదీనా నుండి మక్కా వైపు సూరాలు అవతరించే సూరాల వైపు మనం చదువుకోవడానికి పునఃప్రారంభించాం. దీంట్లో 45 వాక్యాలు ఉన్నాయి. ఇది 3 రుకుల మీద పొందుపరచబడి ఉంది. మరి ఒకసారి దీన్ని అవగాహన చేసుకుందాం. మనం 1 నుంచి 15వ వాక్యం వరకు, అంటే మొదటి రుకు మనము తిలావత్ చేసుకున్నాం. ఒకసారి అవగాహన చేసుకుందాం. కాఫ్ దివ్య ఖురాన్ మీద ఒట్టు వివరణ. మజీద్ అన్న పదం అరబీ భాషలో 2 అర్థాలకు ప్రయోగించబడుతుంది. ఒకటి ఉన్నత స్థానం గలది, మహత్తరమైనది, మహనీయమైనది, గౌరవ ప్రతిష్టలు గలది, శ్రేష్టమైనది అన్న భావం. రెండవది ఉదారమైనది, అనుగ్రహశీలి అయినది, అత్యధిక దానగుణం గలది, ఎంతో లాభం చేకూర్చేది. ఖురాన్ కొరకు ఈ పదాన్ని 2 అర్థాల్లోనూ ప్రయోగించడం జరిగింది. ప్రపంచంలోని ఏ గ్రంథము దివ్య ఖురాన్కు ప్రతిగా ముందుంచడం సాధ్యపడదు. ఈ విధంగా అది అనన్యము, అపూర్వమైనది. దాని భాష, సారస్వత్వము, సాహిత్యము దృష్ట్యా కూడా అది గొప్పది, మహత్తరమైనది, మహిమోపతమైనది. ఇంకా దానిలో బోధనలు, విజ్ఞత, వివేకాల రీత్యా కూడా అది మహిమోపేతమైనదే. ఇది అవతరించిన కాలంలోనూ దాని మాదిరి వచనాన్ని మానవులు వచించి తీసుకురాలేకపోయారు. నేటికి ఈ విషయంలో అశక్తులు, అసమర్థులే. అది ప్రవచించిన ఏ విషయమైనా ఏ కాలంలోనూ తప్పుగా నిరూపించే సాధ్యం కాలేదు, ఎప్పటికీ నిరూపించే శక్యమూ కాదు. మిథ్యావాదము దాని ఎదుటి నుంచి ఎదిరించజాలదు, వెనక నుంచి దాడి చేసి ఓడించజాలదు. అది ఎంత ఉదారమైనదంటే దాని ద్వారా ఎంత అధికంగా మార్గదర్శకత్వం గ్రహించే ప్రయత్నం మానవుడు చేస్తాడో అది అంతే అధికంగా మార్గబోధన చేస్తుంది. ఎంత విస్తృతంగా మానవులు దాన్ని అనుసరిస్తారో అంతే అధికంగా వారికి అది ఇహపరాల శుభాలను అందజేస్తుంది.
అది చేకూర్చే లాభాలు శుభాలకు హద్దు పరిమితి అంటూ లేదు. మనిషికి దాని ఆవశ్యకత లేదు అని అనుకునే స్థాయి అంటూ ఏది రాదు. దాని ప్రయోజనాలు శుభలాభాలు ముగిశాయి అనే స్థాయి కూడా అసలే రాదు. అల్లాహు అక్బర్. ఒక మజీద్ యొక్క అర్థం విస్తృతమైంది. అది ఖురాన్కి ఎలా మరి వాక్యం. ఇంతకు వీరికి ఆశ్చర్యం కలుగుతున్నది. ఒక హెచ్చరిక చేసేవాడు స్వయంగా వీరిలో నుంచే వీరి వద్దకు వచ్చేసాడు. వివరణ. ఈ వాక్యము భావ సమగ్రతకు భావగర్భతకు అత్యుత్తమైన ఉదాహరణ. ఇందులో ఒక బృహత్తర విషయాన్ని కొన్ని క్లుప్తమైన పదాలలో బంధించడం జరిగింది. ఏ విషయాన్ని గురించి ఖురాన్ మీద ప్రమాణం చేయబడిందో అది తెలపడం జరగలేదు. దాన్ని ప్రస్తావించబడిన బదులు మధ్యలో ఒక సూక్ష్మమైన శూన్యాన్ని వదిలి ఇంతకు అంటూ మాటను ముందుకు కొనసాగించడం జరిగింది. మనిషి కాస్త పరిశీలనగా చూసి ఈ మాటలు పలుకుతున్న ఆనాటి పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఆ ప్రమాణానికి ఒట్టుకి ఇంతకు అన్న పదానికి మధ్య వదిలేసిన శూన్యంలోని విషయం ఏమిటో ఇట్టే బోధపడుతుంది. వాస్తవానికి ఇక్కడ ప్రమాణం చేసిన విషయం దానికి పూర్వరంగం అర్థం చేసుకుంటే గానీ బోధపడదు. మక్కా వాసులు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దైవదౌత్యానికి నమ్మడానికి నిరాకరించింది ఏదో సమంజసమైన కారణం వల్ల కాదు. దాని ఆధారం అశాంతం అహేతుకమైంది, అసమంజసమైంది. వారి అభ్యంతరం ఏమిటంటే స్వయంగా మానవ రాశి నుంచే తమలాంటి ఒక మానవ మాత్రుడు తమ స్వజాతీయుడే అనే ఒక వ్యక్తి దైవం వద్ద నుండి హెచ్చరించేవాడుగా నియుక్తుడే రావటం వారి దృష్టిలో అత్యంత విచిత్రమైన విషయం. నిజానికి దైవం తన దాసులైన మానవుల శ్రేయం దృష్ట్యా వారి మంచి చెబర్లను ఖాతరు చేయకుండా వారిని హెచ్చరించే ఏ ఏర్పాటు చేయకపోవడం విచిత్రమైంది. లేదా మానవుల కొరకు హెచ్చరించే వారిని మానవేతరుల నుంచి ఎవరినైనా నియమించడం ఎంత అయినది. ఇంకా అరబ్బులను హెచ్చరించడానికి సైన్యుణ్ణి ఎవరినైనా పంపడం ఆశ్చర్యకరమైనది. అందువల్ల తిరస్కారానికి వారు చూపెడుతున్న ఆధారం అయితే పూర్తిగా నిర్హేతుకమైంది. బుద్ధి ఉన్న ఏ వ్యక్తి అయినా నిశ్చయంగా ఈ విషయాన్ని అంగీకరిస్తాడు. దైవం తరపున మానవులను హెచ్చరించే ఏర్పాటు ఏదైనా కావాల్సిందే. ఆ హెచ్చరించేవాడు ఏ ప్రజలను హెచ్చరించడం ఉద్దేశించబడిందో ఆ ప్రజల్లో నుంచే కావడం కూడా అవసరమే. ఇక మిగిలిన ప్రశ్న ఒక్కటే, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజంగా దైవం ఈ ఉద్దేశంతో పంపిన ఆ వ్యక్తినా అన్నది. దీన్ని నిర్ణయించడానికి మరే సాక్ష్యాధారం అవసరం లేదు. ఆయన అందజేస్తున్న మహత్తరమైన శుభప్రదాయాన్ని ఈ ఖురాన్ ఒక్కటే సాక్షిగా నిలిచేందుకు పూర్తిగా సరిపోతుంది. ఈ వివరణ వలన రూఢి అయ్యేదేమిటంటే ఈ ఆయతులు ఖురాన్ మీద ప్రమాణం చేసిన విషయము మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాస్తవంగానే అల్లాహ్ సందేశావుడలని ఆయన దైవదౌత్యం పట్ల తిరస్కారాలు ఆశ్చర్యపడటం అసంబద్ధమని నొక్కి వక్కాణించడం. ఖురాన్ మజీద్ మహత్తరమైంది, శుభప్రదమైంది అనే విషయాన్ని ఈ వాదనకు సాక్ష్యాధారంగా ప్రస్తావించడం జరిగింది. వాక్యం. మరి తిరస్కారులు అంటున్నారు ఇది ఎంతైనా విచిత్రమైన విషయం ఏమిటి? ఎంతైనా విచిత్రమైన విషయం ఏమిటి? మేము మరణించిన తర్వాత మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ లేపబడతామా? ఈ విధంగా తిరిగి రావడం అయితే బుద్ధి కందని విషయం. వివరణ. ఇది ఆ జనులు వెలుగుచ్చిన రెండవ ఆశ్చర్యం. మొదటిది ముఖ్యమైన ఆశ్చర్యం మరణాంతర జీవితం పట్ల కాదు. వారి రాశికి జాతికి చెందిన ఒక వ్యక్తి నిలబడి తాను దేవుని పక్షాన వచ్చిన హెచ్చరిక చేసేవాడిని అని వాదించడం. ఆ తర్వాత వారికి మరింత ఆశ్చర్యం కొలిపిన విషయం అటువంటి వ్యక్తి వచ్చి వారికి తెలుపుతున్న విషయం ఏమిటంటే మానవులంతా మరణించిన తర్వాత సరికొత్తగా పరిగణించబడతారు. వారినందరినీ ఏకత్రం చేసి అల్లా న్యాయస్థానంలో నిలబెట్టడం జరుగుతుంది. అక్కడ వారి ఆచరణ లెక్క చూసిన తర్వాత తత్ఫలితమో శిక్షయో ప్రతిఫలంగా ఇవ్వబడుతుంది. వాక్యము. వాస్తవానికి భూమి వీరి శరీరం నుండి కబళించేదంతా మా జ్ఞాన పరిధిలో ఉన్నదే. మా వద్ద ఒక గ్రంథం ముందు అందులో అంతా భద్రమై ఉంది. వివరణ. అంటే వారికి ఈ విషయం బుర్రకెక్కడం లేదంటే అది వారి బుద్ధిలో గల సంకుచితత్వమే. దీనివల్ల అల్లా జ్ఞానం ఆయన శక్తి సామర్థ్యాలు సైతం సంకుచితమని భావం కాదు కదా. సృష్టి ప్రారంభం నుంచి ప్రళయం వరకు మరణించే సంఖ్యాకమైన మానవుల శరీరంలోని అంశాలు భూమిలో కలిసి చిందువందైపోయినాయి. మున్ముందు కూడా కానున్నవి. వీటిని అన్నింటిని పోగు చేయడం ఏ విధంగానూ సాధ్యం కాని విషయము. కానీ వాస్తవం ఏమిటంటే వాటిలోని ప్రతి ఒక్క అంశం ఏ రూపంలో ఎక్కడ ఉన్నదో పరమప్రభు నేరుగా అంతా ఎరిగినవాడు. అంతేకాక దాని విషయ వివరణ రికార్డు మొత్తం అల్లా రిజిస్టర్లో నమోదవుతుంది.
అందులో ఒక్క రమంత విషయము వదలడం జరగదు. అల్లా ఎప్పుడు ఆదేశించిన మరుక్షణమే ఆయన దూతలు ఈ రికార్డు వెతికి ఒక్కొక్క అణువును వెతికి తీస్తారు. మానవులందు శరీరాలను వారు ప్రపంచంలో జీవించిన ఆకారంలోనే రూపొందించి నిలబెడతాడు. పరలోక జీవితం ఇహలోకంలో ఉన్నటువంటి శారీరక జీవితం లాంటిది మాత్రమే కాదు, శరీరం కూడా ప్రతి వ్యక్తికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శరీరమే లభిస్తుంది అన్న విషయాన్ని విశదీకరించే ఆయత్ల కోవకు చెందినదే ఈ ఆయత్ కూడా. ఇదే వాస్తవం కాకపోతే భూమి మీ శరీరాల నుండి కబలించేదంతా మా జ్ఞాన పరిధిలో ఉన్నదే, ప్రతి అణువు రికార్డులో భద్రంగా ఉంది అని తిరస్కారాల మాటకు సమాధానంగా చెప్పడం నిరర్థకం. మరిన్ని వివరాలకు చూడండి సూర అవగాహనము 41వ సూర హామీమ సజ్దా పాదసూచిక 25 వాక్యము. అది కాదు, జనులైతే సత్యం వీరి వద్దకు వచ్చినప్పుడే దాన్ని పచ్చిగా తిరస్కరించారు, అందువలన వీరు ఇప్పుడు చిక్కులో పడిపోయారు. వివరణ: ఈ క్లుప్తమైన వాక్యంలో బృహత్తర విషయాన్ని వివరించడం జరిగింది. దీని భావం ఏమిటంటే ఆ జనుడు కేవలం ఆశ్చర్యపడడం, బుద్ధి కందని విషయంగా పరిణించడంతోనే సాధించలేదు. మహనీయ మహమ్మద్ సల్లం తన సత్య సందేశాన్ని వినిపించిన సమయంలోనే ఒక్క నిమిషం జాగు చేయకుండా అది పూర్తిగా అబద్ధమని ప్రకటించారు. దీని తప్పనిసరి ఫలితం ఒకటే, అదే జరిగింది కూడా. మీరు ఈ సందేశం దీన్ని అందజేసే ప్రవక్త వ్యవహారంలో ఏదో ఒక పద్ధతిని నిలకడగా అవలంబించలేదు. ఒక్కోసారి ఆయన కవి అని అంటే మరోసారి జ్యోతిష్కుడు అని అంటున్నారు. ఇంకొకసారి మతి భ్రమించిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఒకసారి ఈయన మాంత్రికుడని అంటే మరోసారి ఇతనికి ఎవరో మంత్రజాలం చేశారని అంటున్నారు. ఒకసారి ఇతను తన పెద్దరికానికి నెలకొల్పుకోవడానికి స్వయంగా తానే ఇదంతా కల్పించి చెప్తున్నాడని అంటే మరోసారి ఇతని వెనకాల ఇతరులు ఎవరో ఉన్నారు, మరి ఈ వచనాలను రచించి ఇతనికి అందజేస్తున్నారని అంటారు. ఈ పరస్పర విరుద్ధమైన మాటలు స్వయంగా చాటి చెప్తున్నాయి. ఈ జనులు స్వయంగా తమ వైఖరి ఏమై ఉండాలో అన్న విషయంలో చిక్కున పడిపోయారని. వీరు అసలు ఈ చిక్కులో పడేవారు కారు. తొందరపడి ప్రారంభంలోనే ఆయన్ని తిరస్కరించి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఆలోచన రహితంగా జాగు చేయకుండా నిర్ణయం ప్రకటించడానికి ముందు గంభీరంగా యోచించి ఉన్నట్లయితే ఈ సందేశాన్ని అందజేస్తున్న వారెవరు, చెప్పే మాట ఏమిటి, దానిని అందజేస్తున్న ఆధారం ఏమిటి అని పరిశీలించేవారు. సందేశం అందజేస్తున్న ఈ వ్యక్తి వీరికి కొత్తవాడేమి కాడు. ఎక్కడి నుంచో అకస్మాత్తుగా వీరి మధ్య వచ్చి నించోలేదు. స్వయంగా వీరి జాతిలోని వాడే. వీరు స్వయంగా చూసిన వ్యక్తి. వీరంతా అతని శీల స్వభావాలు, అతని సామర్థ్యము తెలియని వారేమి కారు. అటువంటి వ్యక్తి వద్ద నుండి ఒక విషయం ముందుకు వచ్చినప్పుడు దాన్ని వెంటనే స్వీకరించకపోయినా దాన్ని వెంటనే తిరస్కరించవలసిన విషయము కాదుగా. పైగా ఆ మాట నిరాధారంగా నిర్హేతుకంగా చెప్పినది కాదు. ఆ వ్యక్తి తన మాటకు ఆధారాలు చూపెడుతున్నాడు. ఇతని ఆధారాలను అదన్ని చెవులొగ్గి వినవలసింది. ఎటువంటి దురాభిమానానికి గురవకుండా వాటిని పరీక్షించి అవి ఎంతవరకు సమంజసమైనవో పరిశీలించి చూడవలసింది. కానీ ఇటువంటి వైఖరి అవలంబించడానికి బదులు ఈ జనులు మంకుతరంతో ఆదిలోనే దీన్ని తిరస్కరించిన దాని ఫలితంగా సత్యం వరకు చేరే ద్వారమైతే స్వయంగాను మూసుకున్నారు. ఇక నలువైపులో దారి తప్పి తిరిగి మార్గాలు ఎన్నో తెరుచుకున్నారు. ఇప్పుడేమో తాము తొలుత చేసిన ఆ తప్పును ఎలాగైనా సమర్థించుకోవడానికి పరస్పర విరుద్ధమైన 10 విషయాలైతే కల్పించగలుగుతారు. కానీ ఒక్క మాటను ఆలోచించడానికి ఈ ప్రవక్త సత్యవంతుడే కావచ్చని, ఇతను చెప్పే విషయం యథార్థమే కావచ్చని ఆలోచించలేకపోయాడు. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. अस्सलाम वालेकुम हमारे सलीम अख्तर साहब। वालेकुम सलाम रहमतुल्लाहि बरकातहू। जरा आगे बढ़ो। अच्छा जज़ाकल्लाह। अस्सलाम वालेकुम हमारे ख्वाजा भाई। अस्सलाम वालेकुम गफर भाई। वालेकुम सलाम रहमतुल्लाह। 1 से 5 आयत तक पढ़ा गया, उसको जरा खुलासा कीजिए। ఇది మక్కా నగరంలో ప్రవక్త గారు ఉన్నప్పుడు అవతరించిన సూర. 45 వాక్యాలు, 3 రుకులు ఉన్నాయి. ఇందులో ప్రవక్త పదవి పట్ల మరియు మరణం తర్వాత జీవితం ఉందా అనే దానికి ఈ విధంగా నిదర్శనాలు ప్రముఖంగా వస్తాయని చెప్పి మనం పూర్వరంగంలో విన్నాము. ఈ సూర మరి ప్రవక్త గారికి ప్రవక్త పదవి అందిన తర్వాత 3 నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో అవతరించి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆనాటి పరిస్థితులు అప్పుడే ప్రవక్త గారిపై సందేహాలు మొదలైనవి, తర్వాత ఎగతాళులు చేయడము, ఈ విధంగా అనేక సందేహాల్ని ప్రవక్త గారు చెప్పే మాటలకు వ్యతిరేకంగా ప్రజల్లో రేకెత్తించడము, ఆ విధమైన వ్యవస్థ ఉండేది.
గతంలో కూడా మనము వీటి గురించి చాలా విన్నాము. తర్వాత ఈ మొదటి రుకు 1 నుంచి 15 వాక్యాలు చదవడం జరిగింది. అందులో 5 వాక్యాలు మనము అనువాదంతో అర్థం చేసుకున్నాం. అయితే మొదటిగా ఖురాన్ గ్రంథంపై అల్లాహ్ తాలా ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. అయితే ఖురాన్ యొక్క విశిష్టత ఏంటిదో మౌలానా గారు చాలా పదాలలో వివరించి చెప్పడం జరిగింది. మజీద్ అనే దానికి అర్థము ఉత్తమమైనదని, ఇంకా చాలా ఉదారమైనదని, వివేకంతో కూడుకున్నదని, ఇలా చాలా విషయాలు అర్థాలు ఇవ్వడం జరిగింది. మజీద్ అనే పదానికి అర్థాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఖురాన్ గ్రంథంపై ఒట్టు సాక్షిగా పెట్టి లేకపోతే ప్రమాణంగా పెట్టి అల్లాహ్ తాలా చెప్పాలనుకుంటున్న విషయము యొక్క ప్రాధాన్యత మనము ఇక్కడ గుర్తించాలి. ప్రజల్లో అంటే ఆనాటి మక్కా ప్రజల్లో వచ్చిన అనుమానం ఏంటంటే ఇంతకాలం మనతో పాటు కలిసి జీవించి ఇప్పటి వరకు అంటే 40 సంవత్సరాలు పూర్తయ్యే వరకు తన వ్యాపారము, తన కుటుంబ వ్యవస్థ, తర్వాత సమాజంలో జరుగుతున్న చెడులో అంటే అమ్మాయిల్ని వాళ్ళు పుట్టగానే అదొక అవమానంగా భావించి చంపేస్తున్న దాన్ని ఆపడం, తర్వాత ఎక్కడన్నా దౌర్జన్యం జరిగితే దాన్ని ఆపడం, ఒక శాంతియుత సమాజం కోసము తప్పించే ఒక వ్యక్తిగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి కనిపించారు. కానీ ఈ ఒకే దేవుణ్ణి నమ్మండి, పరలోకం నుంచి, తర్వాత తాను ప్రవక్తనని చెప్పడం, తర్వాత తనకు దైవదూత వచ్చి మరి అల్లాహ్ యొక్క మాటల్ని వినిపిస్తున్నాడని చెప్పడం, ఇది వారికి కొంత వింతగా అనిపించడము జరిగింది. అయితే మాలోని వ్యక్తినే మరి అల్లాహ్ తాలా ఒక ప్రవక్తగా ఎంచుకుంటాడా అని చెప్పి వారు ప్రజలు సందేహంలో పడ్డారని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది. దానికి మరి మౌలానా గారి విశ్లేషణ కనుక మనం చూసినట్లయితే మరి ఆ సృష్టికర్త మనుషుల్ని పుట్టించిన తర్వాత వారికి సరైన జీవన విధానం చూపెట్టాల్సి ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి మరి మానవులకు మార్గదర్శకం చూపెట్టాలంటే మానవుల్నే ప్రవక్తగా ఎంపిక చేసుకోవాలి. మరి ఏ జాతిలో ప్రవక్తని పంపించగలిచారో ఆ జాతి నుండి ప్రవక్తను ఎంపిక చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం కూడా ఎవరమైనా ఆలోచించే విషయమే. అయితే మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ప్రవక్తేనా అని చెప్పడానికి గల ఆధారాలు ఏమున్నాయని చూస్తే దానికి ఖురానే ప్రత్యక్ష సాక్షి. ఖురాన్లో చెప్పబడుతున్న విషయాలు నేటికి తిరిగి లేకుండా మరి ఖురాన్ యొక్క వాక్యాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి నేటి. మరి అనేక విద్యా సిద్ధాంతాలు వచ్చినప్పటికీ, అనేక మంది విద్యాదేవుళ్ళు వచ్చినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొంటూ ఖురాన్ గ్రంథము, ఖురాన్లోని వాక్యాలు పటిష్టంగా నిలబడ్డాయి. ఒక్క వాక్యము కూడా ఇప్పటి వరకు మరి మార్చడం కానీ ఇంకొక వాక్యం చేర్చడం కానీ అవసరం లేకుండా ఉన్న గ్రంథం ఏదంటే ఒక ఖురాన్ గ్రంథం తప్ప ఇంకొకటి లేనే లేదు ప్రపంచంలో. మరి ఖురాన్లో చెప్పబడుతున్న విషయాలు కూడా ఒక్కొక్కటిగా రుజువు అవుతూనే వస్తున్నాయి. ఈ విధంగా మరి ఖురాన్ గ్రంథమే ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా ఇక్కడ తెలుపడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త ఆయన నిజంగా దైవ ప్రవక్తనే అని చెప్పి మనం బలంగా విశ్వసించవచ్చు. తర్వాత మరి మనుషులు చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయిన తర్వాత తిరిగి లేపబడతామా అని ప్రజల సందేహము. ఇది ప్రవక్త గారే ఆ రోజు చెప్పే సందేశంలో ఒక విషయంగా ఉండేది. మరి ముస్లిం అంటే ఇస్లాం అనేది పూర్తిగా దేవుని ఏకత్వం, అంటే దేవుడు ఒక్కరే అని చెప్పడం, మహమ్మద్ ప్రవక్త దైవ ప్రవక్తాన్ని విశ్వసించడం, తర్వాత పరలోకంలో అంటే మరణ జీవితం ఉంది అని విశ్వసించడం, ఇవే ప్రధానమైన అంశాలు. అయితే మరి ఈనాటి ప్రజల్లో కానీ మరి మనుషులు నిజంగానే చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయిన తర్వాత తిరిగి లేపబడతామా అనేది ఒక సందేహం. అయితే ఇది దైవ గ్రంథం ద్వారా తప్ప మరి ఏ విధంగా కూడా మనం నిరూపణలు చూడలేము. మానవుడు ఇంకా ఎన్ని యుగాలు ఆలోచించుకుంటూ పోయినా మరి మరణం తర్వాత జీవితం ఉంది అని స్వయంగా గ్రహించడం కూడా అది దాదాపు అసాధ్యమేమో. మరి లేకపోతే మానవులకు తొందరగానే ఈ విషయాలు తెలియజేయాలి, ప్రతి మానవుడికి తెలియాలి. కాబట్టి మరి ఖురాన్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేయడం జరిగింది. మనము మట్టిలో కలిసిపోయిన తర్వాత మరి ఒక్కొక్క అణువు మరి ఏ విధంగా మారిందో, ఏ విధంగా కలిసిపోయిందో, అది ఎక్కడ ఉందో అల్లాహ్ తాలాకు చాలా
స్పష్టంగా తెలుసని చెప్పి ఇప్పుడు కూడా మరి మట్టిలో ఎంతో మంది కలిసిపోయారు. వారి యొక్క అణువు మరి ఏ విధంగా మారిందో అది ఎల్లాకు పూర్తిగా జ్ఞానం ఉందని చెప్పి, తర్వాత భవిష్యత్తులో కూడా ఎంతో మంది ఆ భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. వారి యొక్క మరి అణువు కూడా మరి ఎల్లా యొక్క జ్ఞాన పరిధిలోనే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రళయ దినం రోజున ఆ ఒక్క అణువు ద్వారానైనా సరే తిరిగి మన పాత మానవ రూపం ఏదైతే భూమిపై జీవించి ఉన్నప్పుడు ఈ రూపంలో అయితే ఉన్నామో తిరిగి ఆ రూపంలో మనం నిలబెట్టడం జరుగుతుందని చెప్పి, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి మరి ఆనాడు మరి జవాబుదారీతనంగా మనల్ని మన జీవితంకి సంబంధించిన ఆచరణ పత్రము అంటే మనం ఏ పనులు చేశామో అన్ని రికార్డ్ అయి ఉన్నాయని, ఆ రికార్డు ఆ రోజున మనకు చూపబడుతుందని చెప్పి, తర్వాత లెక్కపత్రం అయిపోయిన తర్వాత స్వర్గ నరకాల బహుమానాలు ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మనం ప్రాపంచిక నిదర్శనాలు చూసినా, మరి ఖురాన్ మనకు ఆలోచింపజేసే విషయాలను చూసినా ఇది 100% మరణం తర్వాత జీవితం ఉంటుంది. ప్రతి మానవుణ్ణి మరి ఆ సృష్టికర్త అయిన అల్లకల లేపి నిలబెట్టాడు. మన యొక్క జీవితం యొక్క లెక్కపత్రం చూస్తాడు. ఇది వాస్తవం అని చెప్పి మనం ఈరోజు తెలుసుకున్నాం. జజాకల్లాహ్ ఖైర్. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. మహాశయులారా, మనం సూర కాఫ్ ఇది 50వ సూర, అంటే సగం ఖురాన్ వరకు మనం దాదాపు వస్తున్నాం అన్నట్టు. 57వ సూరతో 114 సూరాల్లో నుంచి 50వ సూరకు వచ్చామంటే చాలా నుడివిగా మనం చదువుకోవటానికి పునఃప్రారంభమైనప్పుడు సగానికి చేరుకుంటున్నాం. సగాన్ని మజిలి మళ్ళీ ఒక్కసారిగా మక్కా అవతరణ సూరాల వైపు దృష్టి సారించడం జరిగింది. దాంట్లో మనకు ఈ రోజు చదువుకున్న 1 నుంచి 5వ వాక్యం వరకు అక్కడ పరిస్థితుల్లో అవగాహన చేసుకోవటానికి 5వ నబవి 5వ సంవత్సరం, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందజేస్తున్న వాణిని హేళనగా మరియు ఎగతాళిగా ఖండించడమే కాక ఆ మాటల దురహంకారంతో మరి దాన్ని అణచటానికి కూడా కృషి చేసేవాడు. అంటే చేతలు ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ నబవి 5వ సంవత్సరం అయితే, అంటే మక్కా పుణ్యపురిలో 13 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పనిచేశారు. దాంట్లో ఎన్ని భాగాలుగా చేశారో కూడా మనకు సూర అనాంలో మనం క్లుప్తంగా చూసుకున్నాం. ఇది 2వ మజిలీ, 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు. మరి ఈ మజిలీలో చివరి అంచున 5వ సంవత్సరంలో అవతరించిన సూరాలో మరి ఇక్కడ ప్రస్తావన, ఈ సూరా యొక్క ప్రాముఖ్యత మనకు ముందే చెప్పబడ్డది. ఇది తరచుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్లో చదివేటోరు. మరి ఫర్జ్ నమాజ్లో ఎక్కువ, పండుగ నమాజులలో ఎక్కువ, శుక్రవారం నమాజ్లో ఎక్కువ. మరి పొరుగున ఉన్న ఆ స్త్రీ యొక్క మాటలో మనకు వెల్లడైన విషయం ఏంటంటే, తరచుగా చదవటం వలన నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధ్వని ద్వారా నాకు కంఠస్థం అయిపోయింది అని. ఒకసారి మనం ఆలోచించుకోవాలి, మరి ఏ ప్రాముఖ్యత గల సురాలు మనం ఎలా చదువుకుంటున్నామో కూడా మనం ఆలోచించుకోవాలి. అసలు ఖురానే తీయకుండా ముస్లిం సమాజం బతుకుతుండనంటే మన మీద ప్రపంచ వ్యామోహమే కాదు, ప్రపంచంలో చేసే మోసాలు కూడా ఎంత ఇంపాక్ట్ చేసాయో మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రపంచం చేసిన మోసం ఏంటంటే ఖురాన్ దగ్గరికి పోకుండా చేయడం. ప్రపంచం చాలా పెద్ద మోసం చేసింది. మనం ఖురాన్ అవగాహన చేసుకోవటానికి ఉపయోగపడే ప్రతి అంశాన్ని మనం ఏనాడు కూడా ఆలోచించలేదు, అవగాహన చేసుకోలేదు, ఆ దగ్గరికి పోనీయకుండా చేశారు. ముస్లిం సమాజం మొత్తం అలా కుప్పకూలిపోయింది. అది యూదులు చేసిన ఎత్తుగడలు, క్రైస్తవులు చేసిన ఎత్తుగడలు, మన ముస్లిం పండితులు చేసిన ఎత్తుగడల్లో మనం కూరుకుపోయి ఉన్నాం. ఇక్కడ ఓపెన్ గా చెప్పబడుతుంది, ప్రవక్త గారు వచ్చిన వాక్యాలని, వచ్చిన సందేశాన్ని ప్రజలకు అందజేయడానికి పరితపించేవారని. పరితపించడమే కాదు, వారు ఈ పరితపించిన కారణంగా వారు చేసిన చేష్టలు, వారు మాట్లాడిన మాటలు, తిరస్కారాలు
ఒకసారి కవి అని, ఒకసారి జ్యోతిష్కుడు అని, ఒకసారి ఈయన ఎవరో రచిస్తే తీసుకొచ్చి మనకు చెప్తున్నాడని, మరి ఒకసారి ఈయన పిచ్చివాడయ్యాడని, ఒకసారి ఈయన చేతబడి చేసేవాడని, ఇంకా ఒక మాట మీద ఒక విషయం మీద వారు ఎక్కడ ఆగకుండా వారు నోటికి వచ్చిన పదాన్ని అంట మొదలుపెట్టి జారిపోయారు. మూలంగా వారు మాట్లాడే మాటే సరైన మాట కాదన్నది ప్రపంచానికి అవగాహన చేసేసారు. ఈ విధంగా వాళ్ళ ముందులకి ఖురాన్ సాక్ష్యం పలుకుతుంది. ఇక్కడ ఈ ప్రవక్త దేవవాణిని అవతరించిన దాన్ని మీ దగ్గరికి స్పష్టంగా తీసుకొస్తున్నాడని. మరి దానికి దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే ఖురాన్ మజీద్ అన్న. మజీద్ అన్న పదానికి ఉన్న మరి అసలు భావాలు ఇక్కడ ఇమడింపజేసి మన మౌలానా గారు చాలా విస్తృతంగా చెప్పారు. మజీద్కి విస్తృత అర్థాన్ని చెప్పింది. అంటే మజీద్ ఎందుకు ఖురాన్కి అనుకూలమైనదో ఇక్కడ వివరించబడింది. మరి ఆ మజీద్ అనే ఆ పదము మరి ఎంతటి అవగాహన పూర్తిగా ఉన్నదో మనకు ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక రకంగా ఇక్కడ 2 అర్థాలకు గాను ప్రయోగించబడుతుందని చెప్పబడింది. ఉన్నత స్థానం గలది. ఎంత ఉన్నత స్థానం గలది అంటే ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడ చూసినా ఏ పుస్తకం పట్టుకున్నా అంత ఉన్నత స్థానము దానికి ఇవ్వలేము, ఇవ్వబోము కూడా. అది తెలిసి తెలియకపోయినా దీని కళ్ళకు అద్దుకునే రకంగా తయారైన జనం ఉన్నారు మనకు. దీని యొక్క అసలు ఉన్నత స్థానం ఎంతదో వాళ్ళకి అర్థం కాకపోయినా దీనికి నటనాపూర్వకంగా కూడా కళ్ళకు అద్దుకోవడానికి, లేకపోతే భయపడి కూడా కళ్ళకు అద్దుకోవడానికి వెనకాడకుండా ఈ రోజు కూడా కళ్ళకు అద్దుకుంటున్నారు మానవ సమాజం. ఎంత ఉన్నత స్థానం కలదు అది. ఈ విధంగా ఒక్కొక్క వాక్యానికి ఖురాన్ మజీద్ అన్న మాటకి వచ్చిన అర్థాలకి చెప్పుకుండా పోతే మళ్ళీ రాత్రి అవుతుంది. మజీద్ ఉత్తగానే ఇట్లే వచ్చిన పేరు కాదు, అందుకనే అబ్దుల్ మజీద్ అంటాం. మానవుడు ఒకవేళ ఆ పేరు పెట్టుకున్నట్టయితే వాడు కాదు, దానికి అర్థానికి పరిపూర్ణమైన వాడు మనిషి. అబ్దు అంటే దాసుడు, ఈ మజీద్ దాసుడు, మజీద్ దేవుని యొక్క దాసుడు, ఈ మజీద్ అని చెప్పి ఉన్నత స్థానమే కాదు, మహత్తరమైనది, మహనీయమైనది, మహత్తరమైనది, మహా గొప్పదండి. ఏ పుస్తకం అంత గొప్పది కాదు. దాని విలువ, దాని యొక్క సాంగత్యము ప్రజలు మారిపోవటానికి ఒక ఉద్యమ నడవడిక నడిపేది. అంత మహత్తరమైనది. ఒక రకమైన మహిమ. ప్రపంచంలోనే ఏదైనా మహిమ ఉందంటే మీరు నాకు వెనకబడి నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు మాటికి? ఆ ప్రవక్తలకి ఎన్నో మహిమలు ఇచ్చిన ఆ దేవుడు నాకు ఒక గన్నాన్ని ఇచ్చి మహిమని చూపెట్టాడు మీకు అని చెప్పాడు ప్రవక్తల సంఘం. భావగర్భితమైన విషయమే కాదు, మహాబలమైన విషయమే కాదు, మహాబరువైన విషయం ఇది అని చెప్పాడు మరి ప్రవక్తల సంఘం. మహత్తరమైనది, మరి మహనీయమైనది, గౌరవ ప్రతిష్టలు కలిసి శ్రేష్టమైనది అన్నది భావం. ఇన్ని భావాలు ఇక్కడ మొదటి అర్థంలో వచ్చింది. రెండో అర్థంలో చూసినట్టయితే మనకు ఉదారమైనది, చాలా చాలా ఉదారమైనది. ఎంత ఉదారమైనది అంటే అమితంగా ప్రేమించింది ప్రజలకి. అతను మార్గభ్రష్టుడు కాడు అన్నదానికి నిదర్శనంగా నిలబడటానికి, సాక్ష్యం పలకడానికి అక్కడ ప్రళయం నాడు కూడా నిలబడుతుంది. తను మార్గభ్రష్టుడు కాకూడదన్నది దానికి సోమే వచ్చిన గ్రంథం ఇది. అతను పశువు లెక్క జీవించవద్దు, అది విచ్చలవిడిగా జీవించవద్దు, అది మనోకాంక్షలకి దాసం కాకూడదు, ఆడు తాత ముత్తాతల ఆచారాలకు దాసం కాకూడదు, మనలాంటి పెద్దలకు దాసం కాకూడదు అని అది పరితపించే గ్రంథము. అది దేవునికి దాసుడు తప్ప ఎక్కడా తల వంచే అధికారం లేకుండా నిన్ను చేసి శ్రేష్టమైన స్థానంలో నిలబెట్టే గ్రంథము అని చెప్పబడే గ్రంథం. ఎంత ఉదారమైన గ్రంథం, ఎంతో ఉదారమైన గ్రంథం. మరి ఆ తర్వాత చెప్పబడినది అనుగ్రహశీలి. ప్రతి అణువు దాని అనుగ్రహమే సూచనలతో చూపెడుతుంది. ఇప్పుడే ఖజావయ్య గారు చెప్పారు,
ఖురాన్ తప్ప మనకు వేరే విధంగా పరలోకంలో జవాబుదారీ కాటానికి ఆస్కారం లేకుండా చేసేసాడు దేవుడు. పరిశీలించడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రకృతి మన ముందు ఉంటే ఆ ఉన్న వాస్తవాన్ని చూపెట్టి ఇలా నువ్వు ఆలోచించు, నీ ముందల వర్షం పడటం లేదా, ఆ చినుకుల ద్వారా బీడు వారిన భూమి నుంచి సస్యశ్యామలమైన పచ్చిక లేవటం లేదా, అది సత్యమైనప్పుడు నువ్వు లేవకపోవటం అనేది ఎలా అని ఒక్కొక్క కాడ ఒక్కొక్క విధంగా ప్రశ్నలు అడిగిన ఈ వాక్యాలు మహత్తరమైనవి, అనుగ్రహశీలి, చాలా చాలా అనుగ్రహించి మానవుని కోసం అలా చెప్పబడు. మహాశైలరా, ఇలా ఖురాన్ మజీద్ అని ఖురాన్ మీద ఒట్టేసి చెప్పడానికి గల కారణాలు ఇవి. మరి ఆయన ప్రవక్త అంటానికి నిదర్శనంగా నిలబడ్డ ఈ ఖురాన్ మరి వారి జాతి నుంచి ఉద్భవించటం ఆయన వారికి అసలే పొసగటం లేదు. ఎవడో చైనీయుడినో లేకపోతే వాడు దక్షిణ కొరియా లేకపోతే ఉత్తర కొరియా తీసుకొచ్చి నిలబెట్టేటైతే అప్పుడు పొసిగేది, లేకపోతే దేవదూతను తీసుకొచ్చి నిలబెట్టేటైతే పొసిగేది, లేకపోతే అతను మాట్లాడే భాష కాకుండా వేరే భాషతో మాట్లాడేటైతే పొసిగేది, ఈ విధంగా పొసిగేది. కానీ ఆయనేమో అరబ్బులకు అరబ్బు భాషలోనే అవతరింపజేసి వాళ్ళ ముంగల జీవించిన ఆ మహానుభావుడిని తీసుకొచ్చి ఈయన ప్రవక్త అన్నందుకు వాళ్లకు అసలు మింగుడు పట్టం లేదు. విషయానుకూలంగా విషయ అవగాహన వదిలిపెట్టి అతను పుట్టిన పరిస్థితి, అతను చెప్పే మాటలు, అతను నడవడిక శీల స్వభావాలు వాళ్ళకి అతకకుండా పోయాయంటే వాళ్ళు అసలు దేవుని వాక్యాన్ని తిరస్కరించడానికి ముందుకు వచ్చారు. ఇక ఇది ప్రవక్త సల్లల్లాహుకి వాళ్ళు చూపెట్టిన సంస్కారానికి భావన చెప్పినటువంటి వాక్యాలు. మీకు ఇదే మింగుడు పట్టం లేదా? ఆయన మీలో నుంచి పుట్టడం మీకు మింగుడు పట్టం లేదా? అక్కడి నుంచి ఎక్కడి నుంచో మింతోడిని తీసుకొచ్చి మీ ముంగల ఇది సాక్ష్యం అని పలకటం మీకు భావగర్భితమైనదా, అతికిన జీవిత పరిమాణమా అని. మరి ఆ తర్వాత తిరస్కారానికి వడిగట్టేటోళ్ళు దేవుని దగ్గర జవాబుదారీగా నిలబడాలన్న ఆలోచన లేకుండా ఇట్లే కొట్టి పారేసే వాళ్ళకి చెప్పబడ్డది, మీ ఒక్కొక్క అణువు ఎక్కడ భూస్థాపితమై భూమిలో కలిసిపోయి భూమిలో కలగాపులకంగా మారిపోయిందో మాకు తెలియని విషయం కాదు అని చెప్పి మా జ్ఞాన పరిధిలో ఉంది, ఒక రికార్డు పుస్తకం దాన్ని భద్రపరుస్తుంది అని చెప్పిండు అల్లాహ్ తాలా. మనిషి ఇట్టే కొట్టి పారేయడానికి ఆస్కారం లేకుండా అల్లాహ్ సంఖ్యలు వేసేసాడు ఈ వచనం ద్వారా. మానవుడి హేతువు కూడా కోరుకునేది అదే. అతను ఎంతగా తిరస్కరించినా ఒక జడ్జిమెంట్ అనేది జరగాలన్న తపన ప్రతిరోజు జరిగేటట్టు ఈ సమాజం ఈ రోజు చేరుకున్నది. ప్రతిరోజు అతనికి ఈ మాట తచ్చాడుతుంది, మనిషికి ఒక జడ్జిమెంట్ అనేది జరగాలి, లేకపోతే నేను ఎలా బలవుతున్నాను, ఎలా నేను మోసపోతున్నాను అనేది ప్రపంచం అనేది చూపెట్టకపోయినా నేను చూసుకోవాలన్న ఆలోచనలో పరితపించి బతుకుతున్నాడు. అలా మహా భయానకమైన వాతావరణం ఇప్పుడు నెలకొని ఉన్నది సమాజంలో. అక్కడికి చేరుకున్నామా? అది వేరే విషయం. 1450 సంవత్సరాల క్రితం మనిషి అసలు మానవుల్లో ఆ దిగుడుతనము అంటే ఒక రకంగా ఒక ముఠాతత్వము, ఒక బందిపోటు విధానం ఉండేది. కానీ ఈరోజు ఏ రకంగా అయినా మోసపోతున్నాడు. అతను కష్టార్జితం చేసి ఆ సొమ్మును నిత్యావసర సరుకులు కొనడానికి పోయినప్పుడు కూడా మోసపోతున్నాడు. అతను కాలి నడక ద్వారా బయటకు వెళ్ళినప్పుడు అతనికి జరిగే అనర్థాలకు కూడా గురి అయ్యి మరి మోసపోతున్నాడు. అతను ప్రయాణావస్థలో పెద్ద పెద్ద వాహనాలలో పోతున్నప్పుడు కూడా మోసపోతున్నాడు. ఎటు చూసినా మోసం. అందుకు అతని చేతు ఎలుగెత్తి చాటుతున్నది, నాకు జడ్జిమెంట్ జరగాలి, నాకు న్యాయం జరగాలని ప్రతి మానవుడు వంకితగా ఆలోచించడానికి ముందుకొచ్చాడు ఈరోజు. ఆ విధంగా తయారైపోయింది సభ్య సమాజం. ఒక్కడైపోతున్నాడు.
కుటుంబ వ్యవస్థలో భార్య మోసం చేస్తున్నది, భార్యకు భర్త మోసం చేస్తున్నాడు, భార్య భర్తలకు పిల్లలు మోసం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు మోసం చేస్తున్నారు. ఈ విధంగా కలగాపులగమైన వ్యవస్థ, దురవస్థలో ఇమిడి ఉన్న ఈ సమాజం మరి అతనికి కావాల్సిన న్యాయం కోసం పరితపిస్తున్నాడు. ఆ న్యాయం ఇక్కడ చెప్పబడుతున్నది. అది జరిగి తీరుతుంది, అది జరిగి తీరాల్సిన విషయమే అని నొక్కాడించి చెప్తుంది. దానికి నీ హేతు కూడా సాక్ష్యం ఇచ్చిపోదు. నువ్వు ఎంత తిరస్కరించినా, అది కాదు కాలేదు అని నువ్వు ఎలుగెత్తి చాటినా కూడా అది అయ్యేదే కాకపోవటమే తెలివి తక్కువతనం అని చెప్తుంది. అదే ఈ విధంగా ఇక్కడ ఆ వాక్యాలు మనకు పొందుపరచవచ్చు. ఎలా తిరస్కరిస్తావు? నువ్వు జీవించిన జీవితంలో నీకు అడుగడుగున జరిగే అన్యాయాలు, నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన దౌర్జన్యం, నువ్వు వాడుకున్న ప్రతి సమాజం యొక్క విలువలు, నువ్వు చేసిన హేళనలు నిలబడి చెప్పుకోవాల్సిన బాధ్యత లేకుండా సభ్య సమాజంలోని మనోకాంక్షలకు దాసోమై బతికిన ఆ బతుకు ప్రతి ఒక్కటి దేవుని దగ్గర నిలబడవలసిందే. అది సాక్ష్యం ఇస్తుంది. మహాశైలరా, ఈ విధంగా మనకు ఆ పరలోక విశ్వాసం మీద పూర్తి పటిష్టమైన మరి విశ్వాసం మనకు చూరగొనటానికి కావాల్సిన సూర మన ముందుకు వచ్చిన దాంట్లో ఒక వాక్యంలోనే మనకు ఎంతో విశదీకరించబడ్డాడు దేవుడు. మహాశైలరా, ఒక హదీస్ చదువుకున్నాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా ముహమ్మద్ ముబారక్. అంతిమ దైవప్రవక్త ఇలా సెలవిచ్చారు, అల్లాహ్ సంతుష్టి కోసం ఆర్జించే ఖురాన్ సున్నతుల జ్ఞానాన్ని ధనార్జన కోసం ఆర్జించేవాడు ప్రళయదినాన స్వర్గ సుగంధానికి కూడా నొచ్చుకోడు. అబూ హురైరా రజియల్లాహు తాలాను, అబూ దావూద్. ఇక్కడ సంగ్రహణం చూసినట్టయితే ధార్మిక విద్య అంటే దివ్య గ్రంథమైన ఖురాన్ మరియు దైవప్రవక్త సాంప్రదాయ జ్ఞానము. దీన్ని ఆర్జించడానికి గల ఉద్దేశము మనిషి తన ఉనికిని, ఈ ప్రపంచంలో జీవితాన్ని గడిపే రుజుమార్గాన్ని తెలుసుకోవడం, ఇలాగే తన ఆచరణ ద్వారా తన ప్రభు సంతుష్టిని బయటడానికి ఆ మార్గంపై నడవడం, మరియు సామూహిక వ్యవహారాల్లో ఆ జ్ఞానం ద్వారా మార్గదర్శకత్వం పొంది పరలోకంలో విజయం సాధించడం. ఆ మహోన్నత లక్ష్య సాధన కోసమే దైవ గ్రంథం మరియు సున్నత్ ప్రవక్త ఆచరణ జ్ఞానాన్ని ఆర్జించేది. కానీ ఏ అవివేకి ఆయన తన సొంత గౌరవం కోసం లేదా ధనార్జన కోసం ఈ జ్ఞానాన్ని ఆర్జిస్తాడో లేదా భౌతిక ప్రయోజనాలు పొందే నైపుణ్యం సాధిస్తాడో అతడు ఆలిమే దీన్ ధర్మవేత్త కాజాడు, దోపిడీ అల్లాహ్ శిక్షకు పాత్రుడు కూడా. ఈ విధంగా ధర్మం పేరు చెప్పుకొని స్వార్థానికి దాసుడున్నట్లే ఈ మహానేరం పర్యవసనంగా అతడు స్వర్గ సుగంధాన్ని ఆస్వాదించకపోగా నరక కూపంలో పడిపోవడం ఖాయం. మహాశైలరా, జ్ఞానాన్ని ఆర్జించేది పరలోక స్వేచ్ఛ మోక్ష మార్గాని కోసమే అని ఇక్కడ చెప్పబడ్డది. ఆ జ్ఞానానికి అవగాహన చేసుకోవడం కూడా, దానికి కూడా మనకు పరలోకంలో జరిగే బహుమానాల కోసమే తప్ప ఇహలోకంలో ప్రయోజనాలకు గౌరవ మర్యాదలకు అయినట్టయితే మనము దేవుని దగ్గర చాలా భయానకమైన శిక్షకు గురవుతాము. స్వర్గపు సువాసన కూడా అతనికి అందదు అని చెప్పబడుతుంది. మనలో ఆ నడవడిక ఏనాడు కూడా రాకూడదు. మన ధర్మ జ్ఞాన అవగాహన కేవలం పరలోకపు శాశ్వతమైన మోక్ష మార్గానికి తప్ప వేరే విధమైన గౌరవోన్నతులు కాదన్నది సుస్పష్టమైన విషయానికి ఇక్కడ ప్రవక్త సరసమైన ప్రవచనాలు మన ముందుకు వచ్చాయి. అల్లా మనను కాపాడుగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి ప్రవక్త భయ్? ఎవరి ప్రవక్త? ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయొత్తండి, ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయొత్తండి, నిరభ్యంతరంగా ఎత్తొచ్చు. సర్వమానవాళికి ప్రవక్త అన్నోళ్ళు చేయొత్తండి భయ్. అల్హమ్దులిల్లాహ్, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళికి ఆయన ప్రవక్త, సందేశహరుడు, సందేశాన్ని తెచ్చేవారు, సందేశాన్ని వినిపించేవారు. వారి గురించి జొరాస్ట్రియన్ రాసిన గ్రంథంలో కానివ్వండి,
ఋగ్వేద యజుర్వేదాలు కానివ్వండి, పురాణాల్లో భవిష్య పురాణంలో కానివ్వండి, అదేవిధంగా మీకు గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రాలో కానివ్వండి, గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధాలో కానివ్వండి, మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి వితరణ ఉంది. తెలుసా విషయం? తెలుసా భయ్? మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళికి ప్రవక్త అన్న సందేశంగా అన్ని గ్రంథాలలో సాక్ష్యమిచ్చారు, వారి రాక గురించి చెప్పారు. అందుకోసమే నేను తెలుగులో సంస్కృతిలో చెప్పి ఇన్షాల్లా ట్రాన్స్లేట్ చేస్తా. మమదం పితుశ్రీనామధేయస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాస గణాంకస్య అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమః ముసలయైన ధర్మ సంస్కారః. దీని అర్థం మమదం పితుశ్రీనామధేయస్య మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు. మక్క ఈశనగర జననస్య, మక్క అంటే మధ్యమాంకము, ఐశానగ భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్య నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్య ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్య భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాస గణాంకస్య చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇతి ఖ్యాతః అహమద్ అనే ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్విత సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషిత, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది ఉడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించి ఉంటారు. శ్మశ్రుధారి గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమః ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార, ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం. ఎనీ డౌట్ సోదరులారా?